హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఈరోజు నేను మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాను. ప్రజెంట్గా అయితే నేను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి మంత్రాలయం వెళ్ళాలని బయలుదేరుతున్నాను. నేను ప్రజెంట్గా అయితే ఇప్పుడు వచ్చేసి కర్నూలు బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే కర్నూలు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మంత్రాలయం బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి మంత్రాలయం వెళ్ళాలని చూస్తున్నాను. మనం చూస్తున్నాం కదా, ఇదే కర్నూలు బస్ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రజెంట్ ఇక్కడ నుంచి మంత్రాలయం బస్సు వెళ్తున్నాను. ఇక్కడ మనం మంత్రాలయం వచ్చేసినాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం కమాన్. ఇది ఈ కమాన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు దేవాలయం కనిపిస్తుంది. రండి చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కమాన్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే మనకు రాఘవేంద్ర స్వామి దేవాలయం. రండి లోపలికి వెళ్ళి దేవాలయం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇదే రాఘవేంద్ర స్వామి దేవాలయం మెయిన్ గేట్. ఈ గేట్ల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. రండి. రాఘవేంద్ర స్వామి దేవాలయం లోపల ఈ విధంగా ఉంది. రాఘవేంద్ర స్వామి చరిత్ర మొత్తం గోడలకు ఇట్లా ఫోటోల రూపంలో, బొమ్మల రూపంలో గీయడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. దేవాలయం మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దేవాలయం ఫుల్ ఈ విధంగా ఉంది. దేవాలయం అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి దేవాలయం లోపల ఎలా ఉందన్న విషయం ఇప్పుడు చూద్దాం. టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ క్రౌడ్ అంతా టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ చిన్న గోపురం కనిపిస్తుంది కదా, అక్కడే రాఘవేంద్ర గారి స్వామివారి సమాధి ఉంటుందంట. ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అక్కడే దాని కిందనే ఎగ్జాక్ట్గా. టెంపుల్ మాత్రం లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది తుంగభద్ర నది. ప్రస్తుతం ఇది ఎండాకాలం కావడంతో వాటర్ అంటే ఏం లేవు, మొత్తం ఎండిపోయి ఉంది. చూడవచ్చు ఇక్కడ మొత్తం తుంగభద్ర నది మొత్తం ఎండిపోయి మొత్తం రాళ్ళు కనిపిస్తుంది అంతే. బయట వ్యూ ఈ విధంగా ఉంది. టెంపుల్ బయట వ్యూ. ఇక్కడ మనకు కనిపిస్తున్నది లడ్డు కౌంటర్. స్వామివారి ప్రసాదం పులిహోర ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కౌంటర్. ఇది మనకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ దర్శనం కాగానే అక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి, 12 కిలోమీటర్స్ దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం కనిపిస్తున్నది ఇదే పంచముఖి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ టెంపులే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు జపం చేయడంతో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యడాన్ని ఇక్కడ చెప్తుంటారు. ఇవి స్వామివారి పాదాలు, ఆంజనేయ స్వామివారి పాదాలు ఇవి. చూడవచ్చు మనం. టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. కెమెరా నోపడికి నాటలో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చే శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడంతా మొత్తం కలర్లు వేయడం జరుగుతుంది. టెంపుల్ డెకరేషన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు.
ఇప్పుడు ముందు ఉగాది ఉంది కనుక ఉగాదికి శ్రీరామనవమికి టెంపుల్ను కొంచెం నీట్గా చేస్తున్నారు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వెనుకనే అమ్మ లక్ష్మీదేవి